అందరికీ నమస్కారం. ఇవాళ వైశాఖ శుద్ధ పంచమి. ఈరోజు శంకర జయంతి. భారతదేశంలో గొప్ప తత్వవేత్త అయిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అద్వైతము అంటే రెండు లేకపోవడం, అంటే ఇందులో జీవాత్మ పరమాత్మ రెండూ ఒకరే అని ఈ సిద్ధాంతం చెబుతోంది. మన వేదాంతంలో ఇంకా రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. అవేమిటంటే ద్వైతము, విశిష్టాద్వైతము. ఈ ద్వైత సిద్ధాంతాన్ని శ్రీ మధ్వాచార్యుల వారు ప్రతిపాదించారు. ద్వైతము అంటే రెండుగా ఉన్నది అని అర్థం. అంటే ఇందులో జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ జీవాత్మ మధ్య సంబంధము ఒక యజమాని సేవకుడిలాగా ఉంటుందని వీళ్ళు నమ్ముతారు. ఈ విశిష్టాద్వైతాన్ని శ్రీ రామానుజాచార్యుల వారు ప్రతిపాదించారు. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మలో ఒక భాగం. నేను ఇవాళ శంకర జయంతి అని చూసి ఆదిశంకరాచార్యుల వారి గురించి చదువుతూ ఉండగా వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని నేను చదివాను. అయితే అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి అని చూశాను. అద్వైతంతో పాటు ద్వైతము, విశిష్టాద్వైతము అనే ఈ రెండు సిద్ధాంతాలని కూడా చూశాను. ఏమిటి ఈ మూడు సిద్ధాంతాలు? నాకు వీటిని తెలుసుకోవాలంటే తగిన గురువు కూడా లేరు కదా అని అనుకున్నాను. ఇంతలో నాకు ఈ దారం అనేది కనిపించింది. ఈ దారాన్ని చూడగా నాకు ఈ మూడు సిద్ధాంతాలు నాకు ఈ విధముగా అర్థమయ్యాయి. ఈ దారమే మనం అనుకుందాం. ద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మ చేసే పనులన్నీ కూడా పరమాత్మ మీద ఆధారపడే ఉంటాయి. పరమాత్మ జీవాత్మల మధ్య ఒక యజమాని సేవకుడిలాగా ఉంటుంది కదా. అంటే మనం ఈ దారం ద్వైత సిద్ధాంతాన్ని కనుక మనం మన జీవితంలో అమలు చేయాలి అనుకుంటే మన జీవితాన్ని ఆ భగవంతుడికి అర్పించేయడం, మన జీవితాన్ని నడిపించేది ఆ పరమాత్మే అని నమ్ముతూ, ఏ ముడి వేసినా అది ఆయన చలవే అనుకుంటూ, ఏ ఆటుపోట్లు వచ్చినా ఆయన చలవే అనుకుంటూ, ఎటువంటి కృంగిపోకుండా సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి ఆటుపోట్లైనా ఇదంతా పరమాత్మయే, మన చెంత పరమాత్మే నడిపిస్తున్నాడు అన్న భావనలో వెళ్తూ ఆయన మలిచిన పూలమాల ఆయన సన్నిధికే వెళ్తుంది కదా. అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే అని నమ్ముతారు. కాబట్టి అంటే దారం అనేది ఒక స్థిరంగా ఒక దగ్గర ఉంది అంటే దానికి ఎటువంటి ముళ్ళు పడవు కదా, ఎటువంటి బంధనాలు ఏర్పడవు కదా. అలానే మన జీవాత్మ అంత స్థిరంగా ఉండగలిగితే అంటే మనము వేటికి ఆకర్షితులు కాకుండా, ఎటువంటి బంధనాలు పెంచుకోకుండా మన జీవాత్మ అంత స్థిరంగా ఉండగలిగితే మరి అది పరమాత్మ రూపమే కదా. ఈ దారం స్థిరంగా ఒకచోట ఎప్పుడు ఉండగలదు అంటే తన చుట్టూ ఉన్నదంతా ఎప్పుడైతే స్థిరంగా ఉండగలుగుతుందో అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ దారం స్థిరంగా ఉండాలనుకున్నా ఉండలేదు. ఉన్నట్టుండి దీని కింద పడి ముళ్ళు పడడము ఏదో ఒకటి జరగచ్చు కదా. ఈ దారం అనేది ఒక దగ్గర ఉండకుండా కింద పడితే ముళ్ళు పడతాయి కదా. అలానే మన జీవాత్మ కూడా స్థిరంగా ఉండాలనుకున్నా ఉండలేదు. అది మళ్ళీ బంధనాల్ని పెంచుకుంటూనే ఉంటుంది. అంటే ఇదంతా నా చేత పరమాత్మే చేయిస్తున్నాడు, ఇదంతా అందరి మంచి కోసమే, అందరి బాగుండాలని నేను ఈ విధంగా బంధనాల్ని పెంచుకుంటూ వెళ్తున్నాను అని అనుకుంటూ ఓర్పు సహనంతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండడం. అంటే అందరి మంచి కోసం తను వెళ్తున్నాడు, ముళ్ళు బంధనాల్ని పెంచుకుంటున్నాడు. కాబట్టి అది కూడా చివరికి మనం ఆ భగవంతుడి సన్నిధికే చేరుతాం కదా. ఇదే కదా విశిష్టాద్వైతం.
ధర్మంగా ఆచరించే ఏ సిద్ధాంతమైనా మనల్ని ఆ పరమేశ్వరుడి చెంతకే తీసుకెళ్తుంది. మనం ఏ తప్పు పని చేసైనా సరే ఇదంతా నా చేత పరమాత్మే చేయించారు అని చెప్పడానికి లేదు. ఒకవేళ పరమాత్మని నమ్మితే తప్పు పని చేయం. అలానే స్థిరంగా ఉంటున్నాము అని అనుకొని మనసులో అస్థిరత్వం ఉన్నా కానీ అది అధర్మమే. అందరినీ బాధ పెట్టి మనమే సుఖంగా ఉండాలి అని అనుకోవడం కూడా అధర్మమే అవుతుంది. కాబట్టి మనకు ఏ సిద్ధాంతం అయితే మనకు తగినదో అది పాటిస్తూ మనం మన జీవితాన్ని కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.